మొబైల్ మసాలా వారి ఈ రోజు రాశి ఫలాలు. మేషం, ఏరిస్. మంచి పనులను స్టార్ట్ చేస్తారు, మానసిక ఆనందాన్ని పొందుతారు. ఇక మీ టార్గెట్ విషయంలో ఆత్మీయుల హెల్ప్ కూడా మీకు అందుతుంది, కాబట్టి సజావుగా సాగిపోతుంది. వృషభం, టారస్. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన గుడ్ న్యూస్ వినబోతున్నారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం ఉండబోతుంది. కుటుంబ సౌఖ్యం కూడా కలదు. మిథునం, జెమినై. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. జీవితంలో ఆత్మశక్తి తగ్గకుండా చూసుకోండి. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం కూడా కలుగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కర్కాటకం, క్యాన్సర్. ఈరోజు మీ రంగాల్లో స్థిరమైన ఆలోచనలు మంచి ఎనర్జీనిస్తాయి. వ్యాపారంలో మోసపోకుండా ముందు చూపుతో వ్యవహరించండి. సకాలంలో సహాయం చేసేవారు కూడా మీకున్నారు. సింహం, లియో. గ్రహబలం తక్కువగా ఉంది. ఉత్సాహం తగ్గకుండా వర్క్ చేయాలి. ఏది మనసులోకి తీసుకోవద్దు. దైవం మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కన్యా, వర్గో. ఇంపార్టెంట్ విషయాలు తోటివారి సహాయం అందుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసే ముందు మీ మాతృమూర్తి ఆశీర్వచనాలు అందుకోవటం మంచిది. తుల, లిబ్రా. ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. వృశ్చికం, స్కార్పియో. స్టార్ట్ చేసిన వర్క్స్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి. ఉద్యోగంలో బాగా కష్టపడాలి. మనోబలం తగ్గకుండా జాగ్రత్తగా ఉండండి. ధనుస్సు, సాజిటేరియస్. మీరు ప్రారంభించిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా కంప్లీట్ చేస్తారు. అలసట పెరుగుతుంది. అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి. కానీ మనోధైర్యంతో మీరు విజయాన్ని అందుకుంటారు. మకరం, క్యాప్రికాన్. వృత్తి, ఉద్యోగాల్లో ప్రారంభించినటువంటి పనుల్ని కంప్లీట్ చేస్తారు. విజయవంతంగా. ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుంభం, అక్వేరియస్. శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన విషయాల్ని సాగదీయకండి. త్వరగా పూర్తయ్యేలా ప్లాన్ చేయండి. మీనం, పైసిస్. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధనలాభం ఉంది. ధైర్యంగా చేసేటువంటి పనులన్నీ లాభిస్తాయి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గుడ్ డే.